నిషా ఆఫీస్ టైం అయిపోతుంది, త్వరగా రా. రాదా టిఫిన్ పెట్టావు? టిఫిన్ చేయలేదండి. ఏంటి రాదా సెలవు కప్పుకున్నావు, ఏమైంది? ఒంట్లో ఏదో బాధగా ఉందండి. నాకంతా ఒకటే జ్వరం. అయ్యో అవునా, మరి నాతో చెప్పలేదే. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? అది తగ్గిపోతుందండి. దేవుడా, లచ్చమ్మ కూడా ఒంట్లో బాలేదండి. ఇంటర్ చక్రి ఎలా చేసుకోవాలో ఏంటో. దేవుడు ఉన్నాడుగా. వాడు బయట పని తప్ప ఇంట్లో పని చేయలేడండి. సుకుమారంగా పెరిగాడు కదండి. ఏంటి వీడు సుకుమారంగా పెరిగాడా? అవునయ్యా, సుకుమారంగా పెరిగాను. పోనీ పోనీ ఓ పని చేయండి. చెల్లెమ్మ ఇటు రామ్మా. నాకు కాస్త ఆరోగ్యం కుదుట పడే వరకు చెల్లెమ్మ నాకు తోడుండమనండి. తను ఇంట్లో ఉంటే మరి ఆఫీస్ లో. సరే నిషా, ఇంట్లో ఉండి రాధకు సాయంగా ఉండు. ఓకే బాస్. ఏమైనా ఉంటే ఫోన్ చేయి. చేస్తుందిలే. తన్ని కాదు నిన్ను. అలాగే అలాగే, నా కోసం చేస్తుందిలే అన్నాను. అయ్యో దేవుడా, నా వల్ల కాదు. చెప్పక్క, నేనేం చేయాలి? అలవాటు లేని పనులు నువ్వే చేస్తావమ్మా. నాకు కాస్త కాఫీ ఇచ్చి. అలాగే. నిషా, కాఫీ ఇచ్చిన తర్వాత నాకు, భీముడికి, లచ్చమ్మకి కాస్త టిఫిన్ చేసి పెట్టేయమ్మా. అలాగే అక్క. నాకు లచ్చమ్మకి ఇడ్లీ చాలు. మరి భీముడున్నాడే, వాడికి 50 చపాతీలు చేసి పెట్టేయమ్మా. 50 చపాతీలా? అమ్మా నిషా, అబ్బా, ఆ టిఫిన్లు గిఫిన్లు పనంతా అయ్యాక ఇల్లంతా అలా 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 ఊడ్చేయమ్మా. ఆ తర్వాత వద్దులే. పర్లేదు చెప్పక్క. ఏం లేదు నిషా, వాషింగ్ మెషిన్ ఏమో చెడిపోయింది, బట్టలన్నీ బాగా పేరుకుపోయాయి. ఉతికేస్తానక్క. అబ్బా, ఎంత మంచిదానివో, బంగారం. నీకు అలవాట్లేదమ్మా పాపం. ఇదేంటి తోడుగా ఉండమని చెప్పి ఇన్ని పనులు చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదక్క, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి? పైగా నీకు అనారోగ్యం. మా ఐదారు రోగం త్వరగా వదులుతుందిలేమ్మా. భీముడు, చెల్లెమ్మకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించు. అట్టగనమ్మా. అయితే నేను వెళ్ళి పడుకోనా? కాఫీ తెచ్చిస్తావుగా? అలాగే. నువ్వు రావే. ఏ తప్పైపోయిందమ్మా, పనులనేసరికి మీరు పని మనిషి అనుకున్నాను. మీరు రండమ్మా, రండి. పద. తీసుకో. చూడమ్మా, ఈ డ్రెస్ నీకు దేనికి పనికొస్తుందో నాకైతే తెలియదు, కానీ వంటకి మాత్రం పనికిరాదమ్మా. కాస్త చీర కట్టుకో, అనువుగా ఉంటుంది. చెల్లి. అలాగే అక్క. వాట్ ఏ బ్యూటీ, స్వీటీ, టూటీ ఫ్రూటీ. నీకు ఏదైనా పర్వాలేదా? పిచ్చివాడ, నిప్పుందనుకో చన్నీళ్లతోనూ అర్పచ్చు, వేణీళ్లతోనూ అర్పచ్చు. ఆర్పడం నీళ్ల లక్షణం, అర్పించుకోవడం నిప్పు లక్షణం. కెలకూడదు అనుకున్నాను, కెలికాను. తప్ప మరి ఇంకెప్పుడు కెలక్. ఏ డేట్ ఆఫ్ బర్త్ అనేది? రాధా, రాధా. మీ రాధగారు గుడికెళ్ళినట్టున్నారు. ఈ అవతారం ఏంటి? చీరలో అయితే పనులు చేయడానికి అనువుగా ఉంటుందని రాధకు చెప్పింది. సారీ నిషా, పాపం రాధకుంటూ బాలేదు కదా, అందుకే పనులన్నీ చేయిస్తుంది. ఇల్లే నాది కాబోతున్నప్పుడు ఇలాంటి పనులేంటి? ఎలాంటి పనులైనా చేస్తాను. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు డియర్? జేరేంటి ఏమన్నా ఇంటి బాగోదు. స్నానం చేయడానికి వెళ్తున్నాను, టవల్ పట్టరా. ఏంటిది? మీ ఆవిడ పడుకున్నాక రాత్రి నా రూమ్ లోకి వస్తాం అనుకున్నాను, రాలేదా? ఏం చేస్తాను నిషా, నేను పాజిటివ్, పరిస్థితులే నెగిటివ్ గా ఉన్నాయి. వెళ్ళిపో. ఇప్పుడు నెగటివ్ లేదు, పాజిటివ్ గా ప్రొసీడ్ అవ్వచ్చుగా. రాదొస్తే తొరిగిపోతాను, వెళ్ళిపో ఇక్కడ నుంచి. రాదు, ఆవిడ గుళ్ళ భక్తి, మనకి నిషా చెప్పేది విను. రాదు వచ్చేసింది, బెడ్రూమ్ లో ఉంది. నవ్వుతావేంటి టెన్షన్ లో ఉంటే? ఏమండి, త్వరగా రండి, నేను స్నానం చేసి గుడికి వెళ్ళాలి. వస్తున్నా. గుడికి వెళ్ళిందన్నా? వెళ్ళిందనుకున్నారు. ఏమండి, వచ్చేస్తున్నా. రాదా? రావద్దు, నేనే లోపలికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తున్నా. రాధను బయట తీసుకెళ్తాను, ఈ లోపల మెల్లిక బయట నుంచి అటు నుంచి రాధా డింగ్ డాంగ్. ఇలా దుప్పట్లో దూరితే మనం ఎవరికి కనపడం, ఎవరు మనకు కనపడరు. అదొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అదే ఎవరిది? అదేనండి,
ఎదురింటి బాబాయ్ గారు అమ్మాయి నేను గుడికి వెళ్దాం అనుకున్నాం, అదొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది అన్నారు. వెళ్ళి చూసొస్తానుండండి. ఆ, ఈ పిల్ల తెలిసి తెలియనట్టు నటిస్తుందా లేక తెలుసుకోవడానికి ట్రై చేస్తుందా? వాళ్ళ బాబేమో బయట హోటల్లో భోంచేయచ్చని చెప్పాడు, ఈ పిల్లేమో ఇంకో పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. సరే, చివరాఖరికైనా సరే ఎస్ అంటే ఇద్దరు, లేకపోతే ఒకరు. సిల్లిగా పై పైన పై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్వెల్ల పారి పారి కసిరినా కన్నీరే రాదే ప్రేమేనా డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి ఓ